కర్నూలులో వైసీపీ జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జి నారాయణ రెడ్డి హత్య తర్వాత జిల్లాలో వైసీపీ వేగం పెంచింది. ఈసారి ఏ సీటు టీడీపీకి దక్కనివ్వకుండా పావులు కదుపుతుంది. అందుకే ఇప్పటి నుంచి దమ్మున్న ధీటైన అభ్యర్థుల కోసం కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాదు, అటు ఎంపీ సీట్లకు కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్లను నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో బలంగా ఉన్న భూమవర్గం టీడీపీకి చేరింది. అయితే ఆ లోటును గంగుల బ్రదర్స్ ఎంట్రీతో భర్తీ చేసింది వైసీపీ. నంద్యాలలో గంగుల ప్రభాకర్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. అటు వచ్చే ఎలక్షన్లోనూ ఇదే సీన్ అంటుంది. కోడుమూరులో మురళీకృష్ణ, కర్నూలు టౌన్లో హఫీజ్ ఖాన్, నంద్యాలలో రాజగోపాల్ రెడ్డిలు ఉండనే ఉన్నారు. ఇక అటు ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపనున్నారు ఎంపీ బుట్టా రేణుక. 2019 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గంలో తన సామాజిక వర్గమైన పద్మశాలి ఓటర్లు అధికంగా ఉండటంతో అదే బెస్ట్ ప్లేస్గా చేస్తున్నారు. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలోకి వచ్చే అవకాశం ఉండడంతో ఆయనకు కర్నూలు ఎంపీ స్థానం కేటాయించవచ్చని చెబుతున్నారు. అయితే నంద్యాల ఎంపీ స్థానం నుంచి గెలిచిన ఎస్పీ వైరెడ్డి టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన పోటీ చేసే పరిస్థితుల్లో లేరు. దీంతో ఆయన అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉంది. అటు నంద్యాల ఎంపీ స్థానం ఓ సీనియర్ నేత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి టికెట్ దక్కొచ్చని వైసీపీ వర్గాల సమాచారం. ఇక పత్తికొండ స్థానం నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవికి ఇస్తున్నట్లు వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇలా ఎన్ని రకాలుగా చూసినా వైసీపీ బలంగానే ఉందంటున్నారు వైసీపీ నేతలు. అటు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అందరినీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని గడప గడపకు వెళ్లి పార్టీని బలోపేతం చేస్తామంటున్నారు. అయితే 2 ఏళ్ల ముందుగానే పార్టీ అభ్యర్థులపై కసరత్తు పెట్టడంతో ఈసారి ఏ ఒక్క సీటు టీడీపీకి విడిచిపెట్టొద్దని చూస్తున్నారు.